హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. రైస్లో కానీ చపాతీ, పుల్కా, రోటీలకు బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. కడాయిని పెట్టేసుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ వచ్చాక ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని తీసేసుకోవాలి. అదే ఆయిల్లో ఇప్పుడు మనం టమాటా ముక్కల్ని 6 టమాటాలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత టమాటా ముక్కలను కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయిని పెట్టేసుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం మసాలా దినుసులు 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, సాజీర వేసుకొని కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి. అందులో ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిసేపు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మూతను పెట్టేసుకొని ఒక 1/2 నిమిషం ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని మీ రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు తగినంత. మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి వాటర్ పోసుకోవాలి. మీకు సరిపడా వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూతను పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి పన్నీర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి 150 గ్రాముల పన్నీర్ ఉంటుంది. పన్నీర్ని వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. మూతను పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకోండి. ఈ గ్రేవీ దగ్గరికి వచ్చేసింది మొత్తం. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. వేడి వేడి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.